వాక్యం చదివి ప్రార్థించిన ప్రియబిడ్డలకు ఉదయకాల సమయం దైవ దీవెనలు తెలియపరుస్తున్నాను. ఈ దినం శిలువ శ్రమల ధ్యానములలో భాగముగా 4వ శుక్రవారం ఉదయకాల సమయం 5:15 ఆరాధన ప్రారంభించాం. ఈ దినం మన మధ్యలో వాక్యం అందించడానికి ప్రియదాసులు నక్కా తుకారం గారు ఉన్నారు. వారు క్రైస్తవ సంఘములో దేవుడు వారిని సువార్త గాయకులుగా, వారి యొక్క వ్యక్తిగత అనుభవంలో దేవుడు పోలీసు శాఖలో పనిచేసి పదవి విరమణ చేయటంలో దేవుడు సహాయం చేశారు. వారు స్థానికంగా ఈ స్థలంలో నివాసం ఉంటూ ఉన్నారు. ఈ దినం వారు మనతో స్నేహం కలిగి ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ దినము వాక్యం అందించడానికి ప్రియదాసులు మన మధ్యకు సిద్ధపడి వచ్చారు. వారిని ప్రేమతో వాక్యంకు ముందుకు ఆహ్వానిస్తున్నాను. సృష్టికి కారణ సంభూతుడైన యేసు ప్రభువారికి ముందుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు అరుణ్ కుమార్ అయ్య గారు, అలాగే వారి కుటుంబం, ఆశ కలిగి ఉదయకాలం సమయం దేవుని మాటలు వినాలని, ఆయన సన్నిధిలో నేను ఉండాలి అని ఆశ కలిగి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, అలాగే సంఘస్థులకును ప్రభు నామములో ఈ ఉదయకాల శుభ వందనములు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లెంట్ డేస్లో మనం ఉన్నాం. చాలామంది లెంట్ డేస్ని ఆనవాయితీగానో లేకపోతే ఒక అలవాటుగానో చాలామంది ఆచరిస్తూ ఉన్నారు. ప్రభువారు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఇమిడి ఉన్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో ఈ 66 పుస్తకాల్లో కూడా ప్రభువారు మన గురించి అన్నీ చేసేసాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు అనేకమైనటువంటి సంగతులు, లేకపోతే మనం ఈ పాపాన్నిలో మనం ఉండి నశించిపోకూడదని ఆయన ఉపవాసాలు కానీ అన్నీ కూడా ఆయన చేసేసి వెళ్ళిపోయాడు, ఆయన పని ముగించుకొని. అలాంటి శిలువ ధ్యానాలు 7 మాటలు శిలువలో పలికి పవిత్రమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి సంగతులు ఆయన శిలువలో మనందరికి కూడా తెలియపరిచి ఆయన పని ముగించుకొని మన గురించి స్థలాలు సిద్ధపాటు చేయాలని, ఏర్పాటు చేయాలని ముందుగా మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదని యేసు ప్రభువారు ముందుగానే వెళ్ళారండి. ఏది ఏమైనా కూడా మన క్రమాలు, ఉపవాసాలు, మీ పండుగలు నాకు వద్దంటున్నాడు యేసు ప్రభువారు. నిజమే, ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉంటే అది ఒక ఉపవాసమే, అది చాలా అంటున్నాడు ఆయన. చాలామంది ఈ లోకానుసారంగా 40 రోజులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకస్తులు ఒక నల్ల దుస్తులు వేసుకుని 40 రోజులు వాళ్ళు చేస్తున్నారు. అలానే మనవారు కూడా అక్కడక్కడ చాలామంది ప్రియమైనటువంటి వాళ్ళ వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకున్న, తెల్ల కండువ ఒకటి వేసుకుని వారు కూడా 40 దినాలు చేస్తున్నారు. మంచిదే, నేను తప్పని నేను అనవట్లేదండి. కానీ ఆ 40 రోజులైనా నీ పవిత్రత, ఆ 40 రోజులైనా దేవుని సన్నిధికి, ఆ 40 రోజులైనా దేవుని మాటలు వినటానికి, తర్వాత నీ సంగతి ఏంటి, తర్వాత నీ యొక్క జీవితకాలం ఎలా ఉంటుంది, తర్వాత నీ అడుగులు ఎలాగేస్తున్నావు, తర్వాత నీ చూపులు ఎలాగుంటున్నాయి. జాగ్రత్త, ఎవరో చేశారని మనవద్దు, ఆయన సన్నిధిలో ఉండు. నీ హృదయం నాకు చాలు, మీరు ఏమి చేయొద్దు అంటున్నాడు. కొన్ని ఈ పవిత్రమైనటువంటి 66 పుస్తకాల్లో చాలామంది శాపగ్రస్తులయ్యారు, చాలామంది అభిషేకించబడ్డారు. వారి వారి పనులు కొన్ని ఇక్కడ ఈ లోకంలో కొన్ని విడిచిపెట్టాలి. చాలామంది మన ఆశ్చర్యకరంగానో లేకపోతే మన అలవాట్ల ప్రకారంగానో అవి విడిచిపెట్టలేకపోతున్నాం. ఒక టెస్ట్ మనకి, అవి విడిచిపెడితేనే ఆయన రాజ్యంలో మనం ఉంటాం. ఆ డిసిప్లిన్ మనకు ఉంటేనే ఆయనకి వారసులుగా మనం ఉండగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజమే. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్కి రావాలి అని అంటే 5 కిలోమీటర్ల రన్నింగ్, హై జంపు, లాంగ్ జంప్ ఇవన్నీ పెట్టి అలిసిపోయి
చేస్తేనాడు ఉత్తీర్ణుడైతేనే డిపార్ట్మెంట్కి అర్హుడు. అలాగే ఈ లోకంలో కూడా కొన్ని మనకి టెస్టులు పెడుతున్నాడు, పరీక్షలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఉంటేనే ఆయన రాజ్యంలో మనం చేరగలం, లేకపోతే లేదు. మనం చర్చికి వచ్చినంత మాత్రాన, లేకపోతే ఆయనకి నేను ఈరోజు నాకు డబ్బు ఉంది, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నాను, నేను ఎందుకు వెళ్ళను ఆయన రాజ్యానికి, ఆయన సన్నిధికి నేను ఎందుకు చేరను అంత మాత్రం, అది మాత్రం చాలా తప్పండి దేవుని విషయంలో. ఆయన ఏమీ ఇవ్వద్దండి, మీ హృదయాలు నాకు ఇవ్వండి అని అన్నాడంటే నిజమే. ఆయన అన్ని క్రియలు చేసి అన్ని మంచి చేసి ఆయన వెళ్ళిపోయాడు అని అంటే కేవలం మన గురించి. మళ్ళీ ఆయన గాయాలు మనం రేపుతున్నాం, ఏం విడిచిపెట్టాలి ఇక్కడ అని 2-3 పాయింట్లు నేను చూపించి బైబిల్ గ్రంథం నుండి మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి అయ్యగారికి ఇవ్వటం జరుగుతుంది. అక్కడక్కడ కొద్ది నేనైతే మరి ఇక్కడ కూడా దేవుని మాటలు అనేకమైనటువంటి వెళ్ళటానికి అలా ఇక్కడ నిలబడి చెప్పటానికి దేవుని మాటలు చాలామంది మరి బైబిల్ ట్రైనింగ్ ఉండాలి, లేకపోతే అభిషేకించబడాలి, లేకపోతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మాటలు చెప్పగలుగుతారు. ఏది ఏమైనా కూడా నాకు ఇచ్చినటువంటి చిన్న తలాంతు యేసు ప్రభువారు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సందర్భాలు అనేక తలాంతులు దేవుడు ఇస్తూ ఉంటాడు. అది వృధా కాకుండా ఆయన మాటలు మనం చెప్పాలి, ఆయన పాటలు కీర్తనలు మనం పాడాలి. చిన్న పాట పాడిన తర్వాత మనం అంశంలోకి వద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించునంతనే కృప చూపువాడవు, శ్రీమంతుడవు సిరికే రాజువు ప్రార్థించినంతనే కృప చూపువాడవు, లోకాధికారుల తీర్పుకు తల వంచి దొంగల నడుమ మరణించినావా, నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. నిజమే, ప్రేమ అటువంటి వాళ్ళు మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించినా ప్రేమించిపోయినా, గుడికి వచ్చినా రాకపోయినా, కానుకిచ్చినా ఇవ్వకపోయినా, ఒక్కసారి ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అంటే ఆయన నిన్ను గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకునే దేవుడైన ప్రేమ అటువంటి వారు. అంత మంచి యేసు ప్రభు వారు మనకి మరి ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా త్యాగము చేసినటువంటి, నీ కోసం నా కోసం త్యాగం చేసినటువంటి గాడ్ ఎవరు లేరండి ఈ లోకంలో. నేను అదే చెప్తూ ఉంటాను చాలా చోట్ల. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఆయన ఒక్కడికి ఉండదండి ఆ మాట. చాలామంది దేవుళ్ళు అన్యదేవతలు ఉన్నారు, మరెవరికి లేదండి పలానా శకం ఇదని. ఆయన యేసుప్రభు వారికి అక్కడ ఆయన పూర్వము ఆయన జరిగిన కానించి అది ఆయన ఒక్కడికే సాధ్యమైందండి. చూద్దాం ఏం విడిచిపెట్టాలి ఈ లోకంలో, మనం ఏం విడిచిపెడితే ఆయన సన్నిధికి వెళ్తాం, లేకపోతే మనం చేరుకుంటాం అనేది నిరీక్షణ. అది మనం కలిగి ఉన్న రోజున మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఉన్నదండి ఒక లైసెన్స్ లాగా. ఇక్కడ విడిచిపెట్టాలి మనం. చాలా చాలా ఆశలు కలిగి ఉంటారండి జనం ఈ భూమి మీద. ఈ భూలోకంలో చాలామంది చాలా ఆశలు. అవి ఏమిటి చూద్దాం ఒకసారి. దేని మీద నువ్వు నిమగ్నమై ఉన్నావో, ఒకవేళ ఈ చెప్పినటువంటి సంగతిలో మనం ఏది చేస్తున్నామో
ఈ రాత్రిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా నుండి ఇది తీసేయి నాయన. నిజమే నాయన, నేను ఇదిగో ఈ అలవాటు మీద నేను ఇంకా నడుతూ ఉన్నాను ప్రభా. నిజమైన తండ్రి, నా గురించే ఈ ఉదయకాలంలో మాట్లాడావు నాయన. నేను ఈ రోజు నుంచి నాయన ఒక నిరీక్షణ కలిగి ఉంటాను నాయన. ఒక మారు మనసు లేకపోతే ఒక మనసు నేను అక్కడ మార్చుకుంటాను నాయన. నా హృదయాన్ని మీరు తట్టారు ప్రభా. ఈ రోజు నుంచి నేను కన్నీరు కార్చినా సరే ఈరోజే నీ మనసును అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. ముందుగా మనం చేస్తున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో విడిచిపెట్టాలి. ఆది కాండంలో కూడా అన్నాడు, 19 అధ్యాయం 13, 15 వరకు ఒకసారి చదువుదాం. అది అవును అవును మొర అవునయ్యా, అవును సార్. అది చెప్పగా అవును తన కుమార్తెలను అవును అల్లుళ్ళతో అటలాడి వెళ్ళి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా పట్టణం నాశనము చేయబోతూ ఉన్నాడని చెప్పాను. అయితే అతను అల్లుల దృష్టికి అంతేనా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ ఒక మాట సంగతి తెలియపడుతున్నాడు అల్లులతో వాళ్ళతో, ఈ ప్రదేశాన్ని ఈ చోటును మీరు విడిచిపెట్టండి. కొన్ని సందర్భాల్లో కూడా మనం ఒక చోట ఆ కార్యం చెడు కార్యం జరుగుతుంది, అమ్మ ఇక్కడి నుంచి విడిచిపెట్టి మీరు వేరే చోటుకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఎందుకు ఉంటున్నారు, ఇక్కడ అనేకమైన సంగతులు ఇక్కడ నీకు జరిగినాయి కదా, ఎందుకని ఇక్కడ విడిచిపెట్టలేదు, మీరు విడిచిపెట్టేయండి అని చాలామంది చెప్తారు. అది అంగీకరించాం, అది గ్రహించాం. అక్కడ వారు విడిచిపెట్టమన్నాడు యేసు ప్రభువారు. వారు విడిచిపెట్టలేదు. ఆయన చెప్పిన మాటను అంగీకరించలేదు. అలా విడిచిపెడితే వారికి ఏం జరుగునో మరి ప్రభువారు కూడా అక్కడ తేటగా తెలియపరిచాడు. ప్రియమైనటువంటి వారు త్వరగా మనం వెళదాం. అలాగే మన పాపం విడిచిపెట్టాలి. ఈ లోకంలో నేనేం చేస్తున్నానండి, ఏం పాపం చేయట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. నిజమే, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ నడకలు ఎలా ఉన్నాయి, నీ పడకలు ఎలాగున్నాయి, ప్రభువునందు నువ్వు ఎంతగా ఉండగలుగుతూ ఉన్నావు, దాయుజానులతో నువ్వు ఎంతగా ఉండగలుగుతున్నావు. ఏదైనా కూడా చిన్నదైనా కూడా పాపమే, పెద్దదైనా పాపమే. నేను ఈ పాపం చేస్తున్నానమ్మో, నిజమే ప్రభువా నేను ఈ పాపం చేస్తున్నాను. ఈ రాత్రికి ఈ శుభవేళ నాయన, ఈ ఉదయకాల సమయాన్ని నాయన నీ సన్నిధిలో నీ మోకాళ్ళ దగ్గర నేను ఒప్పుకుంటూ ఉన్నాను నాయన ఈ పాపాన్ని. ఈరోజే నేను విడిచిపెడుతూ ఉన్నాను యేసయ్య అని నీ హృదయాన్ని అడుగమ్మ. అలాగే యోబు గ్రంథం 11-14 చూద్దాం. 11-14 యోబు గ్రంథం. అలాగే 36-10 కూడా చూద్దాం. తర్వాత హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూడండి త్వరగా. అవునమ్మా, చూసి విడిచిపెట్టిన ఎడలే ఉండి అవును నీవు సంతోషించదవు గయుడివై. అవును, చాలమ్మ చాలు విడిచిపెట్టాలి. అక్కడ విడిచిపెట్టాలి పాపాన్ని. చూడండి. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 1-2 చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమాధానం చదవండి. హెబ్రీ 12:1-2. అమ్మా అవును, ఆయన విడిచిపెట్టాలి. అవును 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 చాలమ్మ, సరిపోతుంది. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం. అక్కడ పాపాన్ని విడిచిపెట్టమంటూ ఉన్నాడు యేసుప్రభువారు. ఇశ్రాయేలులు జయం పొందారు అని అంటే వారు నచ్చట నుండి వారు దేవుని మాట విన్నారు గనక వారు జయం పొందినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు తేటగా తెలియపరిచి ఉన్నారు. ఇశ్రాయేలులు విజయం పొందారు అని అంటే
విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు అక్కడ కూడా దేవుడు. విడిచిపెట్టండి. రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయం మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చినాం కనుక మనం ఏ అయితే ఉన్నాయో మనలో ఏ లోపాలైతే కలిగి ఉన్నామో అక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు యేసు ప్రభువారు. విడిచిపెడదాం. ఈ ఉదయకాల సమయంలో, ప్రభువా నేను విడిచిపెడుతూ ఉన్నాను నాయన, ఈ పాపాన్ని విడిచిపెడుతున్నాను నాయన. ఇది పాపం కాదని ఈ లోకంలో నేను అనుకుంటూ ఉన్నానేమో, నిజమే ప్రభు, ఇది పాపమే, ఈరోజే నేను విడిచిపెడుతున్నానయ్యా, ఈరోజే విడిచిపెడుతున్నాను. నేను గుడికి వస్తున్నాను కానీ, నేను నీ వాక్యం వింటూ ఉన్నాను కానీ అనేక చోట్ల సభలకు కూడా వెళ్తూ ఉన్నాను కానీ ప్రభువా, నాలో దాగి ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోయాను ఈ రోజు వరకు కూడా నాయన. నిజమే నా తండ్రి, ఈరోజే నాయన, ఇదిగో నా తండ్రి, నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. నేను కన్నీరు కార్చి ప్రభువుని అడుగు, ఆ కార్యం నీ పట్ల చేస్తాడు. అలాగే నెంబర్ 2, రెండవది చెడుతనం. మనలో ఉన్న ఏ చెడుతనం దాగి ఉందో. చాలామంది చెడుతనం, నేను ఈ చెడు పని చేయట్లేదే, ఆయన నువ్వు చేసి చాలా చెడ్డ పని, నువ్వు చేసి చాలా చెడు పని, ఆయన ఇది వదిలే చేయాలి నువ్వు అంటారు. నేను చేసేది చెడు పని, ఇది పెద్ద సమస్య కాదే ఇది అని చాలామంది అంటూ ఉంటారు ఈ లోకంలో. కానీ చెడుతనాన్ని కూడా విడిచిపెట్టాలి. చెడుతనం, పాపం గురించి చెప్పాడు ప్రభువు. అలాగే చెడుతనం కూడా మన హృదయంలో దాగి ఉంది. ఆ చెడుతనం సామెతలు 3:7 చదువుదాం. సామెతలు గ్రంథం 3:7 ఒకసారి చూడండి. అవును, కలిగి చాలమ్మ, చాలు చూసారా, అక్కడ కూడా భయభక్తులు అనేది కావాలి దేవుని విషయంలో. ఆ భయభక్తులు లేనటువంటి వారు ఏమైపోతున్నారో మనకు తెలుసు. ఏందో చెప్తున్నారులే అని పెడచెవిని పడుతున్నామో. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా వినండి. చెడుతనం అది విడిచిపెట్టమంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి, ఆయన యందు నమ్మకం కలిగి ఉంటే అలాంటి చెడుతనం విడిచిపెట్టినట్టేను. కలిగి ఉండండి. ముందు భయభక్తులు అనేది కావాలి దేవుని పట్ల. నిజమే, గుడికి చాలామంది ఆమేన్ అన్న తర్వాత వస్తుంటారు. ఎంతవరకు అది సబూబండి. ఇంకా చచ్చి ముందుగా వచ్చి, ఎవరో లేనప్పుడు వచ్చి చచ్చి ఊడ్చి బలలో ఊడ్చి చాలామంది కలిగి ఉంటారు. అలాగా భయం ఉన్నట్ట లేదా? వారికి వీరికి వ్యత్యాసం ఏంటి? భయం ఉన్న గురించే వారు ముందుగా వచ్చి ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు నాయన యేసయ్య, అది ఆ భయం భక్తి ఉంటే నీలో ఏ చెడుతనం ఉన్నా కూడా ప్రభువారు అది తీసివేయటానికి ఈ ఉదయకాల సమయం ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యం 8:22 చూద్దాం. మీరు చెప్పిన ఒప్పుకుంటా అని ఉంటుంది అక్కడ. అపోస్తల కార్యం 8:22. అవును, అవునమ్మా, అంతేనమ్మా, అవును, అవునమ్మా, సరిపోతున్నాను, చాలు. చూడండి, ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టమంటూ ఉన్నాడు. ఏ బంధకములైతే నిన్ను చుట్టుమెట్టు ఉన్నాయో, లేకపోతే ఏ వ్యామోహంతో నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావో ఆయన్ని విడిచిపెట్టాలి. ఈ ఉదయకాలం ప్రభువారు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 8:22 మాట్లాడుతున్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టండి. ప్రభువారి హెచ్చరిక ఈ ఉదయకాల సమయం. ఉదాహరణకు ఒమిక్రాన్ అనే వారు చెడుతనాన్ని వారు విడిచిపెట్టారు, అసహించుకున్నారు, యెహోవాను ప్రేమించారు వారు. అలాగే రాజులు 16:25 చూద్దాం ఒక్కసారి. రాజుల గ్రంథం 16:25 చూద్దాం. వారి చెడుతనాన్ని ఇలాగా అసలు జరిగించి ఒమ్రికి అంటే దుర్మార్గంగా ప్రవర్తించాను. చూడండి, అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. నిజమే ప్రేమైనటువంటి వారు, ఆ చెడుతనాన్ని తీసేయాలి. వారు తీసేశారు కనుకే వారు అభివృద్ధిగా పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథం
97:10 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం ముందుకు ఎందుకు వెళదాం. గాలిని వివరించాలంటే గంట వాక్యం చెప్పగలం, కానీ మరి మన ఇచ్చిన టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అక్కడక్కడ మీకు చూపించి చెడుతనాన్ని ఎట్లా కొన్ని ఈ లోకంలో ఏమి విడిచిపెట్టాలో నేను ముందుకు వెళతాను చెప్పుకుంటూ. కీర్తనలో 97:10 ప్రేమించువారులారా, అవును చాలా సరిపోతుంది. చూడండి అక్కడ చెడుతనాన్ని, తన భక్తుల్ని యేసుప్రభువారు కాపాడుచు ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. అక్కడ కూడా చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు యేసుప్రభువారు. ఒకటి పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, 2 చెడుతనాన్ని ఎలా విడిచిపెట్టాలో మనం చూసాం. 3వదిగా అతిక్రమములు విడిచిపెట్టాలి. ఇక్కడ అతిక్రమం, క్రమం తప్పితేనే అతిక్రమం, క్రమం లేకపోతేనే అతిక్రమం. ఎలా విడిచిపెట్టాలి? అతిక్రమాన్ని కూడా మనం విడిచిపెట్టాలట. క్రమం పాటించట్లేదు ఈ రోజుల్లో చాలామంది. క్రమం కావాలి. 6 గంటలకు గుడి అంటే 7 గంటలకు రావటం, అమ్మ చిన్న పని ఉన్నదంటే రావటం, ఏదో సాకు చెప్పి మనం రాకపోవటం, అది అతిక్రమం. క్రమం లేని పనులన్నీ కూడా అతిక్రమాలే. చూద్దాం. అతిక్రమాలు కూడా యేసు ప్రభువారు ఉదయకాల సమయంలో విడిచిపెట్టమంటూ ఉన్నాడు. ఒకవేళ నీలో నాలో కలిగి ఉన్నామో ఈ అతిక్రమం ఈరోజు ఇక్కడ విడిచిపెడదాం. సామెతలో 28:13 చూడండి. ఎలా వర్ధిల్లరు, అతిక్రమం ఉన్నటువంటి ఎలా వర్ధిల్లరు. అవును, అతిక్రమాలని దాచిపెట్టువాడు అంతే చాలండి. మనం దాచిపెడుతున్నాం, ఎవరికి తెలియదని దాచిపెడుతున్నాం. మన వర్ధిల్లత ఎలాగ ఉంది, మన కుటుంబాల్లో వర్ధిల్లం ఎలా ఉంది, ఎవరు దాచిపెడుతున్నారో, కుటుంబీకులు ఎవరు దాచిపెడుతూ ఉన్నారో ఈ అతిక్రమాలని దాచిపెడుతున్నాం. వాళ్ళు వర్ధిల్లరు. అది విడిచిపెట్టమంటూ ఉన్నాడు యేసుప్రభువారు. చెడుతనాన్ని విడిచిపెట్టేయండి. విడిచిపెడితే మనం వర్ధిల్తాం, అంతే. యేసుప్రభులో వర్ధిల్తాం. అది అక్కడ విడిచిపెట్టమంటూ ఉన్నాడండి. అతిక్రమాలు అక్కడ విడిచిపెట్టమంటూ ఉన్నాడు. అలాగే యోహాను శుభవార్త 3:4 చూద్దాం. ఒకడు కొత్తగా జన్మించాలి. యోహాను 3:4. అవును చించి అవును అడుగక అవును అవునమ్మ లేడని అవునమ్మ 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 ఉన్నది. అవును అవునమ్మ అవునమ్మ అవును అవును అవునమ్మ చాలా సరిపోద్దు. చూడండి అక్కడ యేసుప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట గమనించండి. చదివినప్పుడు కూడా మీరందరూ కూడా బైబిల్ తీసి చూస్తే మీకు కూడా కొంచెం అర్థమవుతూ ఉంది. చూడండి అక్కడ ఏం మాటలు మాట్లాడుతున్నాడో మరి ప్రభువారు. చూడండి, నీటి మూలకంగానే ఆయన బాప్తిసం తీసుకుని ఆ రక్తంతో కడగబడితేనే కానీ ఆయన రాజ్యానికి మన వారసులం కాలేము మనం. ఒక నిబంధన పెట్టాడు అక్కడ యేసుప్రభువారు. లేకపోతే అందరూ కూడా పరలోకం వెళ్ళిపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ లోకంలో. అది సాధ్యమా? సాధ్యం కాదు. చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ అతిక్రమములన్నీ కూడా ఇక్కడ విడిచిపెడితేనే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం, అంతే. మన అతిక్రమంలో ఒప్పుకోవాలి. ఈ ఉదయ కాలంలో ప్రభువా నేను ఈ అతిక్రమం చేస్తూ ఉన్నాను నీ సన్నిధిలో, నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర నాయన నీ గాయపడిన హస్తాల దగ్గర నాయన ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ అతిక్రమం నాలో ఉంది ప్రభువా అని ఒప్పుకో. ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకుంటే ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉంటామని చెప్తున్నారు. అలాగే కీర్తనల గ్రంథం 103:12 చూద్దాం. మన అతిక్రమం బట్టి ఆయన ఉంటుంది చూడండి. ఆయన ఎలా గాయపరచబడ్డాడో. అవునయ్యా, అవును సార్. చూడండి అక్కడ ఎంత గొప్ప మాట. మన అతిక్రమములో దూరపరిచిన అంటున్నాడు ఆయన్ని. ఆయన చూడండి అక్కడ చక్కని మాటలు కూడా వివరించాడు కీర్తనల గ్రంథంలో. మరి అలాగే యెషయా గ్రంథం
53:5-8 చూద్దాం ఒకసారి. ఆయన ఎలా గాయపరిచి పెట్టాడు ఎస్ఐ బట్టి, మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. చాలండి అయ్యగారు, చూడండి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. లేకపోతే ఆయనకి పనే ఉందండి? ఆయనకి సిలువలో అంత యాగం చేయవలసిన పనే ఉంది? ఆయన మొహం మీద ఉమ్మెందుకు వేయించుకోవాల్సి వచ్చింది? ఇంత లావు కిరీటం, ఇంతంత ముళ్ళు ఉన్నటువంటి ఆ కిరీటాన్ని ఎలా దించుకున్నాడు? మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అంతే. మౌనమై ఉన్నాడంతే, ఆయన నోరు తెరవలేదు. ఆ ప్రేమ మనం చేస్తున్నటువంటి పాపాలు, మనం చేస్తున్నటువంటి అతిక్రమములను బట్టి ఆయన మనం ఇంకా గాయపరుస్తున్నాం. చాలామంది గాయపడుతూనే ఉన్నారు. కానీ వద్దు, ఆ అతిక్రమములను ఇక్కడ విడిచిపెట్టేయండి. ప్రభువా, నా గురించే నువ్వు నాయన ఇంత యాగం చేసావా? నా గురించి నీ కష్టాలు పడ్డావా? మనం పాపపు మూటలని కూడా ఆ సిలువ రూపంలో బరువు భారాన్ని ఆయన వీపునేసుకుని మోస్తూ ఉన్నాడు. గమనించావా ఒక్కసారి? అయినా 3 సార్లు సిలువ పడిపోతే ఆ భారమైనటువంటి పాపాలు, ఆ భారమైనటువంటి అతిక్రమాలు, ఆ భారమైనటువంటి పాపం ఆయన భుజాన్ని ఒరిగి మోయలేని పరిస్థితి వచ్చింది. ఎంత పాపం చేసాం, ఎంత అతిక్రమాలు చేస్తున్నాం మనం, ఎంత చెడుతనం, ఇవన్నీ మూట కట్టుకుని ఆయన మీద వేస్తామా? ప్రభు, నా గురించే నాయన మోసావా? నా గురించే మోస్తున్నావా? నాయన ఇంకా నేను చేయను నాయన, ఇక్కడ విడిచిపెడుతున్నాను ఈ ఉదయకాలం నాయన. ఈ అతిక్రమాలు నేను విడిచిపెడుతున్నాను నాయన. నువ్వు నా గురించి ఎంత త్యాగం చేసావని ఒక్కసారి నీ మనసుని నీకు నువ్వే ప్రశ్నించుకో. తర్వాత 4వదిగా వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టమంటూ అన్నాడు ఈ లోకంలో యేసు ప్రభువారు. చూద్దాం ఆ వ్యర్థమైనటువంటి ఏమున్నాయో. చాలా వ్యర్థమైనటువంటి మనం చేస్తూ ఉన్నాం. ఆ వ్యర్థాన్ని కూడా విడిచిపెట్టమంటున్నాడు ఆయన. 4వదిగా అపోస్తల కార్యం 14-15 చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం అయ్యలారా ఎందుకు ఇలా చేస్తున్నారు? అవును, 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 అవును. సరిపోద్ది నాన్న, సరిపోద్ది. చూడండి అక్కడ అతిక్రమాలు లేకపోతే వ్యర్థమైనటువంటి అక్కడ వ్యర్థమైనటువంటి కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఈ ఉదయకాల సమయం యేసు ప్రభువారు అపోస్తల కార్యంలో 14-15లో చూస్తే వ్యర్థమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అవి విడిచిపెట్టాలి మనం. ఇక్కడ ఈ లోకంలో మనం విడిచిపెట్టాలి. అలాగే కీర్తన గ్రంథం 24:4 చూద్దాం. త్వరగా చూద్దాం. 24:4 చూద్దాం. అవును, వ్యర్థం. అవును, 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 అవును. చాలు నాన్న, చాలు. అటువంటి వ్యర్థమైనటువంటి చూస్తే ఆయన ఎందు మనం ఉంటామని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు పొందుపరుస్తూ ఉన్నాడు, మనకి తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. గమనించండి. అలాగే 119:37 కూడా చూద్దాం. 37వ వచనం, 119:37 కీర్తనల గ్రంథంలో. అక్కడ కూడా ఒక మాట మనకి తేటగా తెలియపరుస్తున్నాడు యేసు ప్రభువారు. చూడండి కీర్తనలు 119 చూడకుండా అంత చాలు నాన్న, చాలు. వ్యర్థమైనటువంటి వాటిని మనం చూడొద్దు. ఆ కనులు ఆయన వరకు తిప్పి ఉదయకాల సమయం ఏం వ్యర్థమైనటువంటి పనులు నీలో ఉన్నాయో, ఏమి వ్యర్థమైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నాయో, ఏమి వ్యర్థమైనటువంటి నీలో నీ మనసులో కలిగి ఉన్నవో అన్నీ తీసివేసి ఆయన వైపు చూడి ఈ ఉదయకాల సమయం. ప్రియమైనటువంటి వారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూడండి అన్ని విడిచిపెట్టి. అలాగే యెషయా గ్రంథం 59:4లో చూద్దాం. అక్కడేం ఉన్నాయో చూద్దాం వ్యర్థమైనటి. యెషయా గ్రంథం 59:4. అవునమ్మా, అవును, ఆడాడు అంతే. చాలమ్మ, చాలు, చాలు. చూడండి అక్కడ ఎంత మంచి మాట తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 59:4 అన్నీ మీరు నోట్ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి, మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే త్వరగా మరి మనం వెళ్ళాలి కనుక నేను కొద్దిగా మీకు చూపిస్తున్నాను. ఇది మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. నిజం, ఆ వ్యర్థమైనటువంటి ఏంటో నీకు కనబడుతూ ఉంటాయి. మనస్సు కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగి
ఆయన ఏందో నమ్మిక కలిగి చూస్తే గనక నీకంతా కూడా దేవుడు నీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఏం వ్యర్థమన్నదో నీకు కళ్ళకి కట్టినట్టుగా నీకు దేవుడు చూపిస్తాడు ప్రభువారు, నిజమే వ్యర్థమని. అలాగే 5వదిగా ధనాన్ని విడిచిపెట్టమంటున్నారు. ఏందయ్యా నువ్వు ధనాన్ని విడిచిపెడితే మేము ఎలా బతకాలి, మేము ఎలా ఉండాలి, ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంకో ఇల్లు మేము కట్టుకోవాలనుకున్నాం, వాళ్ళ ధనం లేకపోతే మా పని ఏంటి అనే క్వశ్చన్ అందరికీ సాధారణంగా వచ్చే క్వశ్చన్ ఇది. అసలు అది విడిచిపెడితే ఎలా బతుకుతామండి? ఇక్కడ నువ్వు ధనం మీద లేకపోతే డబ్బు మీద వ్యామోహం పెడుతూ ఉన్నావేమో, అది విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. నీకు ఎంత కలగాలో, నీకు ఎంత ఇవ్వాలో, నీకు ఎంత ఉండాలో తల్లి గర్భంలో నీవు ఉద్భవించినప్పుడే నీకు అన్నీ రాసి పెట్టేశాడు, నీకు అన్నీ సమకూర్చి పెట్టేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అదే ధనాన్ని విడిచిపెట్టమంటున్నాడు యేసుప్రభువు. 5వ మాటగా ధనాన్ని విడిచిపెడితేనే ఆయన దగ్గరికి మనం వెళ్తామని చెప్పేసి ఇది బాహాటంగా ఈ ఉదయకాలం ప్రభువారు మాట్లాడుతున్నాం. మార్కు శుభవార్త 10:27 చూద్దాం. ధనాన్ని విడిచిపెట్టాలి, ధనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే అమ్మా చూసి ప్రేమించి, అవును వెళ్ళి, అవును అవును అది చాలా సరిపోద్ది. చూసారా, నీకు కలిగినదంతా కూడా బీదలకు ఇవ్వమంటూ ఉన్నాడు. ఇచ్చిన తరుణమే నీకు పరలోకంలో నీకు ఇక్కడైతే ఎంతైతే సంపాదించి కలిగి ఉన్నావో అంతగా 3 రెట్లుగా పరలోకంలో నీకు ధనం చేకూర్చబోతూ ఉన్నాడు యేసుప్రభువారు. నిజమే, ఈ మాట ఎవరికి తెలియదండి. ఏ కాడికి 3 మిద్దెలు కట్టామా, 3 మేళ్ళు కట్టామా, 10 ఎకరాల పొలం కొన్నామా, లేదా 10 గాళ్ళ ఎద్దులు ఉన్నాయా, మనకి ఈ సంపాదన ఈ డబ్బు ఉన్నది కానీ మనకి అదంతా విడిచిపెట్టాడు కనుక జక్కయ్య ఆయనకి, ఆయన ఇంటికి మారు మనసు వచ్చింది. ఆయనతో నడవగలిగాడు జక్కయ్య. విడిచిపెట్టాడంతే, అక్కడ ధనాన్ని విడిచిపెట్టాడు. అసలు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళడానికి చాలామంది అసహించుకుంటారు. యేసుప్రభువు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి ఆయన ఇంటికి వెళ్తున్నాడు ఏంటి, ఆయన ఏం చేస్తాడని, అసలు దొంగ మోసగాడు వడ్డీ వ్యాపారస్తుడు, ఆయన ఇంటికి వెళ్తాను చాలా అంశం అది కాదు అనుకోండి. చెప్తున్నాను మీకు చిన్న మాట. విడిచిపెట్టాడంతే, నిన్ను సమస్తం విడిచిపెట్టమన్నాడు. ఆయన చూడగలిగాడంతే, ఆయనతో నడవగలిగాడంతే ఆయన జక్కయ్య. అలాగా ఇక్కడ విడిచిపెట్టమంటున్నాడు ధనాన్ని విడిచిపెడితే ప్రభు ఉండటం మంచిదే, ధనం ఉండొద్దు, మీరు ఎక్కడన్నా అడుగుతేనండి, లేకపోతే శుభ్రమైన బట్టలు వేసుకోవద్దండి ప్రభువారు అనలా. ఉన్న దాంట్లో నీకు శుభ్రం ఉండాలి. అతిగా ధన వ్యాహము ఈ లోకంలో వద్దు. నీకు ఎంత వల్ల యేసుప్రభువు వారు ఇచ్చేసారమ్మా, నిన్ను ఎలా చూడాలో యేసుప్రభువు వారు చూస్తున్నాడు, ఇంకెందుకు నీకు. అలాగా ధనాన్ని విడిచిపెడితే జక్కయ్యలాగా ఆయన సన్నిధిలో ఉంటాం. ఆ ఇంటికి రక్షణ, నీ ఇంటికి కూడా రక్షణే, మనందరికీ రక్షణే. ధనాన్ని విడిచిపెట్టు. తర్వాత 6వ మాటగా చెప్తూ ఉంటాను. ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి కీర్తనలో, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రేపు 62:10 కూడా. ఇస్కరియోతు మరి ఎలా అమ్మేసి యేసుప్రభువు వారిని 12 మంది శిష్యుల్లో ఎవరు ఏం పని చేస్తారో కూడా యేసుప్రభువు వారికి తెలిసండి. ఆయన ముద్దు పెడతాడు, 30 నాయనలకి అమ్మేస్తాడు యేసుప్రభుని, ఆయన యేసుప్రభు అని, నన్ను ముందు పట్టిస్తావని అన్నీ తెలుసు. కానీ యేసుప్రభు వారు నడానికి ఆ గుడ్డ చుట్టుకుని నడానికి బిగించుకుని శిష్యులు పాద అడిగాడు. ఎంత తగ్గింపు జీవితం అండి. ఎవరెవరు ఏం పని చేస్తారో, దొంగ ఎవరో, లేకపోతే ఆయన ఎవరు పట్టిస్తారో, కొడుకు ముందు పేతురు ఏం చేస్తున్నాడో, ఇవన్నీ కూడా యేసుప్రభు గారికి ముందే తెలుసు. ఆయనకి ఎందుకు తెలియదండి, తెలియదని వాళ్ళు అనుకోవచ్చు, ఈయన అనుకోవచ్చు. ఆయన మహత్కార్యాలు ఎన్ని చేశాడండి. 3 రోజులు ఉన్నటువంటి ఆ సమాధిలో ఉన్నటువంటి లాజర్ని పురుగులు పట్టయితే లేపలేదా? లేపుతాడు. అసలు చనిపోయిన వెంటనే రాగలుగుతాడు ఆయన, కానీ రాడు. మార్త మరియలు కూడా ఏమయ్యా చచ్చిపోయిన 3 రోజులు అయిపోతే నువ్వు వస్తానంటున్నావు ఏంటి, ఏం బతికిస్తావు, వాసన వచ్చేస్తుంటని మార్త మరియలు కూడా యేసుప్రభుని అన్నారు. అమ్మా ఆగండి అన్నాడు. అంటే ఆ క్రియ జరగాలి. వెంటనే వచ్చేసి లేపైతే ఆయన చనిపోలేదు, అమ్మ ఇప్పుడే ప్రాణం పోయింది మళ్ళీ లేపేసాడు అంటారు, అంతే. అక్కడ ఒక క్రియ జరగాలి కనుక 3 రోజులు కుళ్ళిపోయినటువంటి ఆ బాడీని ఆయన లేపగలిగాడు. ఫస్ట్ క్రియ ఎక్కడ చేశాడంటే కానాను విందులో ద్రాక్షరసం నీళ్ళలోనే ద్రాక్షరసంగా మార్చేసాడు ఆయన. ఫస్ట్ చేసినటువంటి క్రియ 3.5 సంవత్సరాల్లో యేసుప్రభువు వారు. అలాంటి మహత్కార్యాలు ఎన్నో చేశాడండి ఆయన యేసుప్రభువు వారు. కానీ అలా అలాగే ఇశ్రాయేలు కూడా ఏం చేశాడు, శిష్యులు ఏం చేశారు, యేసుప్రభుని ఎలా అప్పచెప్పారో
ఆయన ఈ 40 రోజులు ఈ ఉపవాస దినాల్లో ఈ 40 రోజులు కూడా తీర్పు జరిగి అక్కడ కాదు ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఏం తప్పిదం చేశాడు అని 40 రోజులు కూడా ఆయనకి మన కోర్టులో కనుక వాయిదా, ఈ రోజుని ఇది వాయిదా వేసామన్న వచ్చే నెల 3వ తారీఖున రా అంటారు. అలాగే ఆయన్ని రాజుల దగ్గరికి ఆ రోజుల్లో ఆయన ఈ తీర్పు గురించి 40 రోజులు శ్రమలు పెట్టి మన బాధలు పెట్టి అది చేశాడండి ఆయన. అలాగా కానుగా విడిచిపెట్టమంటున్నాడు ధనాన్ని. తర్వాత 6వ మాటగా చూద్దాం, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ప్రియమైనటువంటి వారు ఏ బొమ్మలో అయ్యో తెచ్చి అది కాదు. మనం ఈ పైన ఉన్నటువంటి ధనవ్యూహం లేకపోతే చెడుతనాలు ఇవన్నీ కూడా విగ్రహాలతో సమానమే. అవి మానుకోమంటున్నాడు యేసుప్రభు గారు. చూద్దాం 1 తెస్సలోని 1:9 ఒకసారి చదివి వినిపించండి. 1 తెస్సలోనికి రాసినటువంటిది 1:9. విగ్రహారాధనలో అవి విడిచిపెట్టమంట. అవును, కలిగినో చెప్తున్నారు. అదే అవును, దాసుల చాలదాన. చూడండి అక్కడ అలాంటి విగ్రహాలను విడిచిపెట్టమంటున్నాడు అక్కడ దేవుడు. మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి, ఈ మాటలు అర్థం చేసుకోండి. మీరు అక్కడ విడిచిపెట్టమంటూ అన్నాడు విగ్రహాలు. మనలో దాగి ఉన్నటువంటి చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా విడిచిపెట్టమంటున్నాడు యేసుప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో. విడిచిపెట్టండి. విడిచిపెడితే ఆయనకి మన వారసులు అవుతాం, అంతే. విడిచిపెట్టాలి, మనం విడిచిపెట్టాలి. 1 యోహాను 1 అధ్యాయం 2వ వచనం చూద్దాం. 1:21. యోహాను 1:21 చూద్దాం. అక్కడ రాహేలు విగ్రహారాధన చేసి విడిచిపెట్టింది. మధ్యలోనే ఆమె కనబడకుండా కూడా మరణించడం జరిగింది. ఉదాహరణగా చెప్తూ ఉన్నాను. చూడండి 1 యోహాను 1:21 చూద్దాం. ఎవరు? అవునమ్మ, కానీ అవును ఉన్నాను రాచున్నాను. అవును చాలమ్మ, సరిపోద్దురా. చూడండి అక్కడ విడిచిపెట్టమంటున్నాడు. అక్కడ విరోధిగా ఎంచబడుతున్నాడు, రాస్తూ ఉన్నాడు, మనకి తెలియపరుస్తున్నాడు తేటగా. అలాగే ఆదికాండం 31:19 చూడండి. ఫస్ట్కి రండి, ఆదికాండం 31:19 చూద్దాం. ఇవన్నీ కూడా మీరు బుక్లో రాసుకోండి, ఇంటి దగ్గర ఖాళీ చేసుకొని ఈ మాటలన్నీ కూడా ఒక్కసారి మనం నెంబర్ వేసుకొని చదువుకోండి. వెళ్ళి ఉండగా దొంగలేను అని వలన ఆయన పారిపోయాను, నది దాటి వెళ్ళాను, తెలుపబడాను. చూడండి అక్కడ ఆ మాట ఎంత తేటగా తెలియపరుస్తున్నాడు యేసుప్రభు వారు. అలాగే 31:30 చూద్దాం. ఆదికాండం 31:30. అయి ఎల్లడా వెళ్ళం. అవును, యాకోబు ఆమని అని. అవును 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 వెతికి వెళ్ళం చెప్పాను. చాలం, సరిపోద్దు నాన్న. చూడండి, లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విగ్రహాలను తీసేయమంటున్నాడు యేసుప్రభు వారు. ఎంత చక్కగా తేటపరిచాడో చూడండి అక్కడ మాట. అలాగే 34 వచనం తర్వాత 35. ఆదికాండంలో 34, 35. రాహిలు తీసుకొని పెట్టి కూర్చుండేను. లాబాను అవును అవును దొరకలేదు. తండ్రితో అవును లేవలేనందున కోపపడకూడదు చెప్పాను. సరిపోద్దు నాన్న, చాలు. చూడండి అక్కడ ఎంత తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో.
ఈ పవిత్రమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీరు ఆలోచించండి, ఆచరించండి, దాన్ని చదవండి, దాని ఆచరణలోకి మీరు తీసుకుని నడవగలిగితే మీలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు తీసేస్తే ఆయనకి వారసుడివే నువ్వు. నిజమైన ఉపవాసం చేసినట్టే ఈ 40 రోజులు. అలాగే 7వ మాటగా నేను మాట్లాడుతున్నాను. సమస్తమును విడిచిపెట్టుట. సమస్తాన్ని విడిచిపెట్టాలన్నాడు. విగ్రహారాధన విడిచిపెట్టమన్నాడు, ధనాన్ని విడిచిపెట్టాలన్నారు, వ్యర్థమైన వాటలు, అతిక్రమములు, చెడుతనాలు, అలాగే పాపం. చివరగా 7వ మాటగా మరి సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు యేసుప్రభు వారు. ఇదేంటి నాయన, నాకు ఇన్ని కళ్ళు ఉన్నాయి, ఈరోజు నేను విడిచిపెట్టి రావాలంటే ఎలాగైనా ఎలా విడిచిపెట్టమంటున్నావు? విడిచిపెట్టాలంటే ఇది సాధ్యమా? ఇంకా 2 కూతుళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు, అలా పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ పంచాలి, చేయాలి, ఇది అలాగే సమస్తాన్ని విడిచిపెట్టమంటున్నావు నాయన, ఇది అయ్యే పనేనా అని ఆలోచన ఈ ఉదయకాల సమయానికి రావచ్చు పిరిమట్టి దేవుని బిడ్డ. కానీ విడిచిపెట్టాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలంటే నీ భార్యను, నీ పిల్లను, నీవు ఉన్నటువంటి ఈ దేశంలో మొత్తం సమస్తం విడిచిపెట్టి నాతో నడువన్నాడు యేసుప్రభు. కొన్ని చోట్ల విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టగలిగితేనే ఆయన రాజ్యంలోకి వెళ్ళగలిగారు. పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్లో మీరు గమనించండి. సమస్తాన్ని విడిచిపెట్టమంటూ ఉన్నాడు. విడిచిపెడితే నువ్వు ధన్యుడివే. విడిచిపెడితే ఆయనతో నువ్వు నడగలుగుతావు. విడిచిపెడితే ఆయన పరలోకంలో నీకు చోటునిస్తాడంతే. ఇవన్నీ విడిచిపెట్టిన రోజున వైడూర్య వజ్రములతో నిండిన ధవళ సింహాసనము నేను నీకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాను అంటున్నాడు. నిజమే, వైడూర వజ్రములతో నిండిన ధవళ సింహాసనం అంటే ఇక్కడ ఉంటే పూరి గుడిసి ఉండొచ్చు, 4 మెట్లు, 4 అంతస్తుల భవనం ఉండొచ్చు, లేదా 10 అంతస్తుల భవనం ఉండొచ్చు. కానీ వైడూర్య వజ్రములతో నిండిన ధవళ సింహాసనం అంటే ఎంత గొప్ప విషయం అండి. అది రాజులు కూర్చునే సింహాసనం మనకి ఇస్తాడా యేసుప్రభు వారు పరలోకంలో? గమనించండి. నిజమే, సమస్తాన్ని నువ్వు విడిచిపెడితే అలాంటి స్థలంలో నిన్ను ఆయన కూర్చోబెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు, సమస్త మార్కు శుభవార్త 10:28-29 చూద్దాం. మార్కు శుభవార్త. ఉదాహరణకి పేతురు, నీ చెప్పాను ఇంతకు ముందు, చదవ అంటే చెప్పసాగాను. అవును, చూడు, అవును అవును అవును, అది తల్లిదండ్రులైన, అవును అయినాను, అవును 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 ఉండేను, అవును చెల్లెళ్ళను, పిల్లలు, అవును అవును. చాలు నాన్న, చాలు. చూడండి, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను మొత్తం కూడా విడిచిపెట్టాలి. సమస్తానంటే విడిచిపెట్టారు అంతే. విడిచిపెట్టగలిగారు కనుక ఆయనతో ఆయన ఉండగలిగారు అంతే. ఒకటే మాట. ఇంకా చూడండి ఎలాగ మరి ఏదైనా ఒక ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే దేవుని దగ్గర, ఏదైనా మనం ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి అని అంటే, నువ్వు ఆయనతో నడవగలగాలి అని అంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. కొన్ని విడిచిపెట్టాలి ఇక్కడ ఈ లోకంలో. సమస్తను విడిచిపెట్టిన తర్వాత మరి ఆయన మనకు వెండి బంగారాలు కానీ లేకపోతే ఏది ఇవ్వాలనుకుంటారో ఆయన బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్లుగా ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఏది? మన సంస్థను విడిచిపెట్టిన రోజున. ఇది మాకు సాధ్యం కాదు అని అనుకోద్దండి, సాధ్యమే. ప్రభు కావాలా, ఒకటి మంచిది కావాలనుకున్నాడు, కొన్ని వదిలేయాలి మనం. నిజం, ప్రభువు కావాలి నాకు, అయ్యా నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో నడవాలి, నువ్వు ఉంటే నాకు చాలా అనే మాట మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ విడిచిపెడతాం అంతే. నాకు ఇది అవసరం లేదు, ఇక్కడ అన్ని ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, ప్రభు నువ్వు నాకు కావాలంతే అని విడిచిపెట్టిన రోజున ఆయనతో నువ్వు ఉండగలుగుతావు. ప్రియమైనటువంటి వారిలో నిజమే. అలాగే మత్తయి శుభవార్త 20:27-28-29 ఒకసారి చూడండి. ఇక ముగిస్తూ ఉన్నాను, ఇంకా కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని. మత్తయి శుభవార్త 20:27-28-29 చూద్దాం. అవును, ముఖ్యుడై, అవును ఉండవాలి, రాలేదు. అవును, వెళ్ళాను. అవును
విని దావీదు కుమారుడా వేశారు. అవును, వేశాను. చున్నాను అని అడగాడు అని. చాలమ్మ చాలు, సరిపోద్ది నాన్న, సరిపోద్ది. చూడండి అక్కడ ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వారు ఎలా నమ్మారు యేసుప్రభుని, విడిచిపెట్టి నా దగ్గర రండి అన్నట్టుగా అక్కడ కొన్ని సందర్భంగా మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. విడిచిపెట్టారు, ఆయనతో నడవసాగారు. ఒకటే మాట, విడిచిపెట్టారు కనుకే నడవసాగారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి జనాంగమా, అలాగే మరి ఆయన దేవాలయంలో మాటలు వినాలని ఆశ కలిగిన వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక. ఇవన్నీ కూడా ఈ 7 మాటలు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటలు మరి మనం విడిచిపెడదామా, లేకపోతే ఇంకా మూట కట్టుకుని ఉందామా, అది మీకు వదిలేస్తున్నాను. అవి మూట కట్టుకుని ఇంకా మనం అందులోనే ఉందామా, అందులోనే జీవిద్దామా అని అనుకుంటే అది మీ ఇష్టం. లేదు ప్రభా, ఈ 7 మాటల్లో కూడా నాయన నాకు కొన్ని నా హృదయానికి తాకాయి నాయన, నిజమే ప్రభు, నా గురించి ఉదయకాలం మీరు మాట్లాడగలిగారు కనుక నాయన ఈ రోజు నుండి విడిచిపెడుతున్నాను ప్రభు. విడిచిపెడితే నువ్వు ధన్యురాలు, విడిచిపెడితే నువ్వు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి మాటలు దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడారు. మరి మైక్ శబ్దం ద్వారా వింటున్న మీకును, అలాగే ఎక్కడ ఉన్నటువంటి మరొకసారి మీ అందరికీ కూడా యేసు ప్రభువు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్యం అందించిన ప్రియదాసులు తుకారం గారికి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన ఉన్నది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆశ్రమ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ప్రియదాసులు కోలా డేనియల్ గారు ఇస్తారు. ప్రార్థన. వచ్చేవారం 1వ తారీఖు ఏప్రిల్ మాసం, ఆ దినం సిలువ శ్రమల ధ్యానంలో 5వ దినం మన మధ్యలోనికి హైదరాబాద్ల సుష్మా టీచర్ గారు వాక్యం అందిస్తారు. నూతన జన్మ అనే అంశమును మన వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఏదైనా విడిచిపెట్టుట అనే అంశం ప్రియ దాసునికి ఇవ్వటం జరిగింది. అంశాన్ని వారు సంతృప్తి కలిగినటువంటి మాటలు మనకు అందించారు. పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమములు, వ్యర్థమైనవి, ధనమును, విగ్రహారాధను సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. మన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, నేను మహిమపరచుటకు మీరిచ్చిన సమయమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు అయ్యా. ఇదిగో నీ లేఖన భాగము ద్వారా నీ దాసుని నోట నీ వాక్యమును ఉంచి ప్రభా అయ్యా, ఇదిగోండి వినగల చెవి గ్రహించే మనసు మాకు దయచేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. నీ లేఖన భాగం ద్వారా ప్రభా అయా అలనాడు లోతును ప్రభా అయా లోతు తన కుటుంబాన్ని ప్రభా ఉద్దేశించి ప్రభా అయా మీరిచ్చిన దర్శనము ప్రభా బిడను ప్రభా లేండి, ఈ చోటును విడిచిపెట్టి రాండి అని ప్రభా నువ్వు సెలవిచ్చిన దేవుడు ప్రభా. అవును నాయన, పాపలోకములో ప్రభా మేము జీవిస్తున్నాం ప్రభా అయా. ఈ లోకములో ప్రభా మాకు అశాశ్వతమైన ఈ లోకమును విడిచిపెట్టి ప్రభా అయా ఆ పరలోకంలో రాముజ్యంలో ప్రభా మేము స్వతంత్రించుకోవాలంటే ప్రభా ఏ రీతిగా మేము విడిచిపెట్టాలో ప్రభా అయా ఇదిగో నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నాయన, పాపము ప్రభా విడిచిపెట్టమని చెప్పావు ప్రభా, అతిక్రమమును విడిచిపెట్టమని చెప్పిన దేవా అయా, చెడుతనమును విడిచిపెట్టమన్నావు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని సెలవిచ్చావు నాయన. అయా ధనాన్ని విడిచిపెట్టమన్నావు, విగ్రహారాధనను విడిచిపెట్టమన్నావు, సమస్తాన్ని విడిచిపెట్టమన్నావు ప్రభా. అయా ఏ ఆశలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నావు, ఈ 7 మాటలలో ప్రభా అయా ఏది ఉన్నదో మాలో ప్రభా సరి చేసుకునే ప్రభా ధన్యతను ప్రభా
దయచేయండి అయా సరి చేసుకునే మనస్సును దయచేయండి ప్రభా. అయా ప్రతి విషయాన్ని ప్రభా ఇదిగో హృదయంలో ధ్యానించుకుంటూ ప్రభా అయా మా తప్పిదాలను మేము గ్రహించుకొని ప్రభా విడిపించిపెట్టే మనస్సును యోగ్యతను దయచేయండి ప్రభా. ప్రతి వారిలో మీరు ఉండమని వేడుకుంటున్నాను నాయన. ఇంకను పాపపు లోకంలోనే ఉన్నామేమో, చీకటిలోనే ఉన్నామేమో, చెడుతనములోనే ఉన్నామో ప్రభా. అయా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహ్యించుకుంటారని లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రభా అయా చెడుతనమును విడిచిపెట్టే కృపను దయచేయండి ప్రభా. అతిక్రమములు చేయవారు వర్ధలరని సెలవిచ్చావు ప్రభా. దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని వాడు కనికరము పొందునని లేఖనము సెలవిస్తూ ఉండగా ప్రభా అట్టి మనసును ప్రభా దయచేయండి. నీ కనికరాన్ని పొందుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాను అయినా. నీ లేఖనము ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ అయా చేసిన ప్రతి విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి ప్రభా. విన్న మాటలు మా హృదయములలో వల్లి వేసుకుంటూ ప్రభా అటు రీతిగా జీవిస్తూ మీరు వచ్చి పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డలముగా నమ్మకమైన సాక్షులముగా ఉండలాగన సహాయము ద్వారము తెరవమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అమ్మా రండి, విజయమ్మ గారు తీసుకొచ్చేసి చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ